నగరంలోని పారిశుధ్య పనులు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 49 పుష్ కార్ట్స్ను వివిధ సర్కిళ్లకు అందజేయడం జరిగిందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ నూజహాన్ పెదబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో 16 సర్కిళ్లలో సుమారు 700 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. డోర్ కలెక్షన్స్ చేసి చెత్త సేకరించడానికి ఉపయోగించే ట్రాలీల చక్రాలు సరిగ్గా పనిచేయక చాలా వరకు ట్రాలీలు మరుగున పోయాయని తెలిపారు. వెహికల్స్ వెళ్లని ప్రాంతాల్లో డోర్ కలెక్షన్కు ఇబ్బంది కలుగుతుందని సమస్యను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ నిధులు సుమారు 10 లక్షల రూపాయలతో 49 కొత్త పుష్ కార్ట్స్ కొనుగోలు చేసి ఈరోజు 16 సర్కిళ్లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు అందజేయడం జరిగిందని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు డబ్బాల్లో వేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏలూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ రోజున కొత్తగా కొనుగోలు చేసినటువంటి 49 పుష్ కార్ట్లని ఈ రోజున వివిధ సర్కిల్కి అందజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రతి ఇంటికి కూడా డోర్ కనెక్షన్లకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చేటువంటి చెత్తని తీసుకొచ్చేందుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గతంలో ఉన్నటువంటి అవి ట్రాలీలు కూడా కొన్ని రిపేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా డోర్ కనెక్షన్ని ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఏలూరు నగరంలో 16 సర్కిళ్ళకి సంబంధించి 700 మంది శానిటేషన్ వర్కర్లు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్పొరేషన్ నిధులతో 10 లక్షల రూపాయలతో ఈ యొక్క ట్రాలీలని వీటిని ఈరోజు కొనుగోలు చేసి వారికి అందించడం జరిగింది. ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఏలూరు కార్పొరేషన్కి సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు, అనేక కొత్త విధానాలని అమలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా 3 బుట్టల విధానం అనేది అమల్లోకి వచ్చింది. తడి చెత్తని, పొడి చెత్తని, హానికరమైన చెత్తని కూడా విడివిడిగా ఇవ్వడం కోసం ప్రతి ఇంటికి కూడా 3 బుట్టలను మనం కొనిచ్చాం. అదేవిధంగా మనం క్లాప్ ఆటోల ద్వారాను ఇతరత్రా కూడాను మనం అవన్నీ కూడా ప్రజలను ఇంటి వద్దకు వెళ్ళి ఆ యొక్క చెత్తని మనం తీసుకెళ్తున్నాము. దానికి అనుగుణంగా కొన్ని చోట్ల ఈ ఆటోలు వెళ్ళని చోట్లకి తప్పనిసరిగా మనం ఈ యొక్క పుష్ కార్ట్ ద్వారా, తోపుడు బండ్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలి. అంటే చెత్త సేకరణ ప్రతి ఇంటి నుంచి 100% అమలు జరగాలి అనేది మన యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశము. దానికి అనుగుణంగా మనము ఇప్పటివరకు ఉంటున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్ని రిపేర్స్ అవ్వడం వల్ల, కొన్ని కొత్తగా కాలనీస్ అవ్వడం వల్ల సరిపోకపోవడం వల్ల మళ్ళీ మనం కొనడం జరిగింది. ప్రజలందరికీ మేము చెప్పేది ఒకటే, డెఫినెట్గా మనం స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్ అని చెప్పాము. దానికి నాందిగా మన యొక్క ఏలూరు మన గౌరవం, మన చెత్త మన బాధ్యత, ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా చెత్తని విడదీసి పుష్ కార్ట్కి కానీ లేదంటే క్లాప్ ఆటోకి కానీ దేనో ఒక దానికి ఇవ్వాలి తప్పితే రోడ్డు మీద కానీ కాలువల్లో కానీ ఖాళీ స్థలాలు వేయకూడదు. అది చెబుతూనే ఉన్నాం. మరింత మెరుగైనటువంటి విధానానికి వెళ్ళాలి అంటే ప్రజలలో మార్పు రావాలి, ముఖ్యంగా వ్యాపారస్తుల్లో తప్పనిసరిగా మార్పు రావాలని కోరుకుంటూ ఈ రోజున మనం పట్టణంలో, నగరంలో దాదాపు 32 పుష్ కార్ట్ ఇస్తూ వాటిల్ని ఎక్కడైతే మనం ఇంకా పూర్తిగా కవర్ కాని ఏరియాస్లో కవర్ చేయడానికి, రిపేర్ ఉన్న చోట రీప్లేస్ చేయడానికి వాడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో వ్యవహరించాలని అందరినీ కోరుతున్నాం.